పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనకు చైత్రమాసం వెళ్ళిపోయి ఇంకా వైశాఖ మాసము రేపటి నుండి ప్రారంభమవుతున్నది. ఈ వైశాఖ మాసంలో ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలకి మనము చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అటువంటి వాటిలో ముందుగా మజ్జిగననే చెబుతాము. మజ్జిగ చాలా పలచగా చేసుకొని మజ్జిగ తాగాలి. తర్వాత సగ్గుబియ్యము, ఆ సగ్గుబియ్యంతో తయారు చేసిన పాయసాన్ని చేసుకొని ఈ ఎండలకి తాగితే శరీరానికి వేడి తగ్గి చలువనిస్తుంది ఈ సగ్గుబియ్యం పాయసము. ఈరోజు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని బెల్లంతో తయారు చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ముందుగా సగ్గుబియ్యాన్ని 4 గంటలు నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయి. వేలితో ఇలా సగ్గుబియ్యాన్ని చిదిమితే మనకి సగ్గుబియ్యం నానినట్టుగా తెలుస్తుంది. అప్పుడు కాసిన నీళ్లను పొయ్యి మీద పెట్టి మరలించి ఆ నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం వేసి ఉడికించాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు ఉడికాక పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని మరలించాలి, పచ్చి పాలనే. అప్పుడు పాలతో పాటు సగ్గుబియ్యం కూడా బాగా తొందరగా ఉడుకుతాయి. ఒక 10 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి పాలు, ఆ సగ్గుబియ్యము. ఇలా సగ్గుబియ్యం నానేయటం వలన తొందరగా మనకు 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. తర్వాత పొయ్యి ఆఫ్ చేసి బెల్లం దంచుకొని ఒక 100 గ్రాములు ఆ బెల్లాన్ని వేశాను. కొద్దిగా యాలక పొడి వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి నేతిలో ఈ పాయసంలో వేసేసి మూత పెట్టాను. వేడివేడి పాలు సగ్గుబియ్యంలో వేయటం వలన బెల్లం అంతా కరిగిపోయి అంతా పాయసంలో కలిసిపోతుంది. పొయ్యి మీద ఉన్నప్పుడే మనం బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి. ఇలా బెల్లంతో చేసిన పాయసాన్ని త్రాగటం వలన ఎండల బారి నుండి తప్పించుకోవచ్చు.